ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. వర్షం తగ్గినప్పటికీ కొన్ని చోట్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎల్లంపల్లికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. అటు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. 2వ నెంబర్ గేటు దెబ్బతినడంతో 6000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు జల కళతో ఉన్నాయన్న సంబరం లేకుండా పోతోంది. మరమ్మతులు, నిర్వహణ లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాజెక్టుల వద్ద ఏదో ఒక సమస్య ఉండటంతో రైతులు, అధికారులు టెన్షన్ పడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఓటు సారంగపాణి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులకు జలకళ ఉట్టిపడుతుంది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం మత్తడి వాగు వద్ద ఉన్నాం. మత్తడి వాగు వద్ద దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కనిపిస్తుంది. మనకు ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది 0.5 టీఎంసీలకు గాను పూర్తి స్థాయి నీటి మట్టానికి వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే విధంగా చూసుకుంటే అటు నిర్మల్ జిల్లా, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు, తర్వాత మంచిర్యాల జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటి మట్టంకు చేరినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. ఇది వరకు 2 రోజుల క్రితం వరకు గేట్లు లిఫ్ట్ చేసి మరి కిందికి నీటిని వదిలిపెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొని ఉండేది. అయినప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తతతో పెద్ద ప్రమాదాలు అయితే తప్పిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నిర్మల్ జిల్లా విషయానికి వస్తే గడ్డనవాగు ప్రాజెక్టు కెపాసిటీ 355.7 మీటర్లకు గాను పూర్తి స్థాయి నీటి మట్టం ఇది 1.852 టీఎంసీలకు ప్రస్తుతం 1.574 టీఎంసీలు ఉన్నది. ఇంకా ఇక్కడ ఇన్ఫ్లో 150 క్యూసెక్లు కొనసాగుతున్నట్లుగా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకుంటే ఇదే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 7.6 టీఎంసీకి గాను ప్రస్తుతం 6.094 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. దీనికి ఇంకా 5192 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఒక గేటును కూడా వదిలిపెట్టలేదు. అయినప్పటికీ అవుట్ఫ్లో కొనసాగుతుంది. 5169 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. అయితే ఇక్కడ మాత్రం గేటు డ్యామేజ్ అయిన నేపథ్యంలో గేట్ నెంబర్ 2ను ఇంకా మరమ్మతు చేయకపోవడంతో 5000 క్యూసెక్ల నీరు నిత్యము కిందికి వృధాగా పోతుంది. అయితే మరోవైపు చూసుకుంటే మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇది దాదాపు 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.0362 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా ఇన్ఫ్లో దీనికి 16,555 క్యూసెక్లు కొనసాగుతుండగా 6 గేట్లు ఓపెన్ చేసి సేమ్ 16,554 క్యూసెక్లను గోదావరిలోకి వదిలిపెడుతున్న పరిస్థితి. మత్తడివాగు తర్వాత సాత్నాల గురించి వివరించేందుకు ఇక్కడ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఇన్ఫ్లో కొనసాగుతుందా మత్తడివాగు ఇటు సాత్నాలకు? ఇన్ఫ్లో కొనసాగుతుంది. నిన్న మార్నింగ్ మేము 4 o'clockకి గేట్స్ అన్ని క్లోజ్ చేసేసినాము. ఎందుకంటే పైన సైడ్ వర్షం కురుస్తలేదు కాబట్టి మేము గేట్స్ క్లోజ్ చేసి మన ఫుల్ రిజర్వ్ లెవెల్కి తెచ్చుకోవడానికి మనము గేట్స్ క్లోజ్ చేసేసుకున్నాము. ఇన్ఫ్లో దీనికి నిన్న 350 క్యూసెక్స్ ఇన్ఫ్లో ఉంది. అయితే అవుట్ఫ్లో మాత్రం 0, ఏం లేదు. దీన్ని ఇప్పుడు ఫుల్ రిజర్వ్ లెవెల్కి తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాము. ఇంకా ముందర వర్షాలు ఉన్నాయి కాబట్టి మేము కొద్దిగా ఒక 0.5 మీటర్స్ మేము తక్కువ ఉంచుకొని మేము మెయింటైన్ చేస్తున్నాము ఇక్కడ లెవెల్. ఎప్పుడెప్పుడు 1 అవర్కి మేము లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం. మేము ఇక్కడ ప్రజెంట్ లెవెల్ ఇక్కడ 277.1 మీటర్స్ వరకు ఉంది. ఓకే, మళ్ళీ వర్షం పడితే ఏ రేంజ్లో పెరిగే అవకాశం ఉంది? ఇంకేమన్నా ఫోర్కాస్ట్ ఏమన్నా ఉంది? ఇప్పుడు వర్షం పడితే మేము 1 అవర్కి చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి వర్షం పడ్డప్పుడు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ అందరూ ఇక్కడనే ఉంటారు. మేము గేట్ లిఫ్ట్ చేయడానికి ఎనీ టైం అందుబాటులోనే ఉంటాం. ఇక్కడ కింద ఎస్ఐ ఎంఆర్ఓ సార్కి కానీ, ఆర్డీఓ కానీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మన గ్రామ సర్పంచ్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అంటే అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఆ టైంలోనే గేట్లు మొరాయించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. దాన్ని రెక్టిఫై చేయడం కోసం ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? దీనికోసమని మేము ప్రజెంట్ ఇప్పుడున్న మత్తడివాగు గేట్స్ మాత్రం మేము దీన్ని ట్రయల్ రన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం. ఎప్పటికీ మనము రిపేర్స్ రాకుండా, ఫ్లడ్ సీజన్లో రిపేర్స్ రాకుండా అలర్ట్గా ఉంటాం కాబట్టి అన్నీ రిపేర్ చేసుకొని మంచిగా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కరెక్ట్గా మేము తెలుసుకొని
అన్నిటిని మేము హైదరాబాద్ నుంచి ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చి మెకానికల్ని తీసుకొచ్చి చేయించుకుంటూ ఉంటాము. అంటే ముఖ్యంగా ఈ 5వ నెంబర్ గేట్ అయితే ఏదో ఉందో అది కొంచెం మొరాయించినట్టు తెలిసింది, నిజమే? మొరాయించడం ఏం లేదు, మనకు ఫ్లడ్ ఎంత ఇన్ఫ్లో వస్తుందో దాన్ని బట్టి మేము 4 గేట్సే ఓపెన్ చేసుకున్నాము. అయితే మరీ ఎక్కువ ఇంకా ఇన్ఫ్లో వస్తే అయినా అవుట్ఫ్లో కోసమని ఈ గేట్ని మేము ఫస్ట్ ఇది 5 కాదు, ఫస్ట్ నంబర్ గేట్ ఇది, దీన్ని ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంత అవసరం రాలేదు దీన్ని. ఇది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎఫ్ఆర్ఎల్ లెవెల్కు కొంత తక్కువగా చూసుకొని, ఎందుకంటే వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ లెవెల్కు కొంత మీటరు లోతు కిందికైనా ఉంచుకొని తర్వాత ఎలాంటి అంటే విపత్కర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అయితే గంటకు పూర్తి స్థాయిలో అంచనా వేస్తూ ఎలాంటి లోపాలు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో గేట్లు కానీ తర్వాత మరమ్మతులకు సంబంధించిన నిర్వహణ లోపం కానీ ఇవి ఏవీ లేకుండా తాము చూసుకుంటున్నామని, అయితే ఇప్పటి వరకు ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు మాత్రం సమృద్ధిగా ప్రాజెక్టులోకి చేరాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ